రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, విద్యుత్ వ్యయం కూడా తగ్గిస్తాం, ఆదా చేస్తాం, ఖర్చు తగ్గిస్తామని మాటలు చెప్పారు. కానీ దానికి భిన్నంగా 7 కంపెనీలకి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ పేరుతో 12 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందాలకు పూనుకుంటున్నారు. అది కూడా సరైన రీతిలో చర్చలు జరపకుండా అధిక రేట్లకి ఒప్పందాలని కట్టబెడతా ఉన్నారు. గతంలో ఫిబ్రవరి నెలలో ఇదే రకంగా అధిక రేట్లకి కట్టబెట్టారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ అనేది మంచిదే, కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? విద్యుత్ మిగులుంది, అదనంగా ఉందని చెప్తున్నారు. మరి అదనంగా మిగులుంటే మళ్ళీ కొత్తగా పీపీఏలు అంటే ఒప్పందాలు చేయాల్సిన అవసరం ఏముంది? రేపు ప్రైవేట్ కంపెనీలతో కొత్త ఒప్పందాలు చేసుకుంటే ఇప్పటికే తయారవుతున్న విద్యుత్ అంతా ఏమవుతుంది? దానికి ప్రభుత్వం నుండి సమాధానం లేదు. మరొక వైపున ఈ విద్యుత్తుని మిగులు ఉన్నా సరే ఇది రెన్యూబుల్ ఎనర్జీ పేరుతో తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి ఒప్పందం చేసుకున్న తర్వాత ప్రతి యూనిట్ కొనాల్సిందే, కొనకపోయినా డబ్బు చెల్లించాల్సిందే. అటువంటి నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ ప్లాంట్లో, థర్మల్ ప్లాంట్లో కానీ మిగతా వాటిలో ఉన్నటువంటి విద్యుత్తుని ఆపేసి వీళ్ళకి మాత్రం విద్యుత్తు కొనుగోలు చేసినా చేయకపోయినా డబ్బులు సమర్పిస్తున్నారు. ఇవన్నీ ఎవరి డబ్బు? కరెంటు బిల్లుల రూపంలో వినియోగదారులు కట్టేటువంటి డబ్బు. గతంలో 25 ఏళ్ల పాటు సోలార్ ఒప్పందం అదానీ కంపెనీతో సెకీ ద్వారా చేసుకున్నారు. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వార్తలు వచ్చినాయి. మరి ఈ ప్రభుత్వం దాని మీద విచారణ లేదు, చర్యలు లేవు. మరి ఆ రోజు దీర్ఘకాలిక ఒప్పందం అని వాడు 12 ఏళ్ళకి మళ్ళీ ఒప్పందాలు ఎందుకు చేస్తున్నారు? కనీసం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది వీటిల్లో. ఇంకొక వైపున ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో 30% సబ్సిడీ ఇస్తూ ఉంది. పేదవాళ్ళకి ఉచితాలు కాదు, కంపెనీలకు సబ్సిడీలు ఇస్తున్నారు. పోయినా ఆ సబ్సిడీ ఇచ్చిన దాన్ని వినియోగదారులకు ఏమన్నా ఛార్జీలు తగ్గుతాయా? అది లేదు. గత 2 ఏళ్ల కాలంలో మేము ఖర్చులంతా తగ్గించేసాం అని అంటున్నారు. మరి ఖర్చులు తగ్గిస్తే కరెంటు బిల్లు ఎందుకు తగ్గవు? కరెంటు బిల్లులు తగ్గించామని చెప్పేది కూడా పచ్చి అబద్ధం. అందుకే ఈరోజు విద్యుత్ నియంత్రణ మండలిలో ఈ 7 కంపెనీలకి ఇచ్చేటువంటి అగ్రిమెంట్ల మీద సిపిఎం పార్టీ తరఫున పాల్గొని మా అభ్యంతరాలని, అభిప్రాయాలని తెలియజేశాం. గతంలో జరిగినటువంటి ఒప్పందాల్లో కూడా అధిక రేట్లకి కట్టబెట్టారు, ఇప్పుడు కూడా అధిక రేట్లకి కట్టబెడుతున్నారు. పారదర్శకత లేదు, రెండోది ప్రజలకి సరైన సమాచారం లేదు, దీని మీద చర్చలు లేవు, దీన్ని ఏ రకంగా రేట్లు తగ్గించుకోవాలో లేదు, అసలు అవసరమా కాదో కూడా తెలియచెప్పేటువంటి స్థితి ప్రభుత్వం దగ్గర, విద్యుత్ పంపిణీ సంస్థల దగ్గర లేదు. రెండోది పీక్ టైంలో అంటే ఎక్కువ విద్యుత్ వాడేటువంటి సమయంలో సోలార్ పనికిరాదు కాబట్టి బ్యాటరీ స్టోరేజ్ అంటున్నారు. కానీ ఇంకోవైపున గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎక్కువ కరెంటు వాడే సమయంలో అధిక రేట్లు పెట్టడానికి వీలుగా ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. అంటే ఆ వాడుకునే సమయాన్ని బట్టి అధిక రేట్లు, అంటే పగలు కంటే రాత్రిపూట కరెంట్ ఎక్కువ రేట్లు, అంటే దాన్ని అడ్డం పెట్టి గవర్నమెంట్ ఖజానా నింపుకోవటానికి విద్యుత్ భారాలు వేయటానికి పూనుకుంటూ ఉంది. అంతే తప్ప వినియోగదారులకి ఛార్జీలు ఎలా తగ్గించాలని ఆలోచన లేదు. అక్రమ ఒప్పందాలని, అడ్డగోల ఒప్పందాలని, ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేసే ఒప్పందాలని ఆపాలి. దీని మీద సమగ్రమైనటువంటి లోతైన పరిశీలన జరపాలని సిపిఎం తరపున డిమాండ్ చేశాం. ఈ ఒప్పందాల విషయంలో 7 ఒప్పందాల విషయంలో కూడా పునఃపరిశీలన చేసి ప్రజలకి మేలు జరిగేలాగా, వినియోగదారులకు ప్రయోజనం కలిగించేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, నియంత్రణ మండలిని మేము డిమాండ్ చేస్తాం.